హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్వీ మై ట్రూ డైరీస్. ఈరోజు మనం కాకరకాయ పొడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా కాకరకాయలను తీసుకొని వాష్ చేసేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, కడాయి పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడే ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని దాంట్లో అసలు నీళ్ళు ఉండొద్దు. ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయలు అయిపోయేదాకా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకుంటా ఉండండి. ఆయిల్ లేకుండా మంచిగా. కాకరకాయ హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు కాకరకాయలు అంతా అయిపోయినాయి. ఒక బౌల్‌లో తీసేసుకున్న తర్వాత గుప్పెడు ఎండుమిర్చి వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కాకరకాయ లోపట ఉన్న విత్తనాలు ఫ్రై చేసేసుకోండి. ఈ ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి ఇంకా వెల్లుల్లిపాయ అండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక పౌడర్ లాగా చేసుకోండి. దాంట్లో కూడా వాటర్ వేసుకోవద్దు. కాకరకాయ విత్తనాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఏవైతే మనం కాకరకాయలు ఫ్రై చేసేసుకున్నామో అవన్నీ దీంట్లో వేసేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో ఫైన్ పౌడర్ అది దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా, అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ అయితే కారం వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనకు కారం తక్కువే పడుతుంది. ఒక 3 స్పూన్లు వేసాను. కావాలంటే ఎండుమిరపకాయలే ఎక్కువేసుకోండి. నాకు సరిపోలేదు కారం ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కూడా అందుకనే వేసుకున్నాను. ఇప్పుడు పొడైతే అయిపోయింది.